హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్. నేను మీ తిరుమల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక వెరైటీ రెసిపీతో మేము ఎందుకు వచ్చేసాను చూడండి. ఇది మనం ఏవైనా రుబ్బుళ్ళు లేనప్పుడు లేకపోతే డిఫరెంట్గా చేసుకొని తినాలనిపించినప్పుడు ఇది నార్త్ స్టైల్ పోహా అండి. పోహా అంటారు మన భాషలో అయితే, తెలుగులో అయితే అటుకుల ఉప్మా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు 5-10 మినిట్స్లో ఈ పోహా అనేది మనకి రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు నార్త్ స్టైల్ పోహా అయితే చేసి మీకు చూపిస్తాను. ఇది డిఫరెంట్గా చేస్తారు. మనం ఎలా చేసుకుంటామో తెలియదు, కానీ మేము నార్త్ సైడ్ ఉన్నప్పుడైతే ఈ రెసిపీ అయితే నేను నేర్చుకున్నాను. చూడండి, నేను ఇక్కడ పోహా అంటే అటుకులు, అలాగే వేరుశనగ పప్పు, అలాగే పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర అయితే తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నాను. అటుకుల్ని ఇలా వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. అటుకుల్లో చాలా డస్ట్ ఉంటుందండి, అదంతా పోవడానికి అయితే ఇలా బాగా 2-3 సార్లు అయితే మనం బాగా కడుక్కోవాలి. నేనైతే ఇక్కడ పోహా కడిగేసుకుంటున్నాను. ఇలా కడిగేసుకున్న తర్వాత అయితే మనం జల్లి గిన్నెలో అయితే ఇలా వేసేసుకోవాలి. వెమ్మటే వేసేసుకోవాలండి, అంటే ఎక్కువసేపు వాష్ చేస్తే ఇవి మెత్తగా అయిపోతాయి. చూసుకోండి, ఎమ్మటే వాష్ చేసినమ్మటే ఇట్లా చిల్లుల గిన్నెలో అయితే వేసేసుకోవాలి. అవి వేసేసుకున్న తర్వాత చూడండి, నేను ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇలా సన్నగా ఉల్లిపాయలు, 2 టమాటాలు, అలాగే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే కట్ చేసుకొని అయితే నేను పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇవి చూడండి, పొల్లుగా అన్నం ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి కదా, అలాగే ఉండాలి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ అయితే చేసేసుకుందాం. పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకున్న తర్వాత తగినంత ఆయిల్ని అయితే నేను ఇక్కడే యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక వేరుశనగ పప్పు అయితే వేసేసాను. ఇవి లైట్గా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే మనం వేపుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశాను. మీరు ఎలా పోహా చేస్తారో కామెంట్ చేయండి. ఇదైతే చాలా సింపుల్ అండ్ టేస్టీ. మనం టైం లేనప్పుడైనా, అలాగే రుబ్బులు లేనప్పుడైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, అలాగే అవి కొంచెం వేగిన తర్వాత నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. మనమైతే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వాడట్లేదండి, పచ్చిమిర్చితోనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలను అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా బ్రౌనిష్ కలర్ రానవసరం లేదండి, మన పంటి కింద నములుతుంటే దాని టేస్ట్ అనేది మనకి తెలియాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను. ఇవన్నీ బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత నేనైతే ఇక్కడ టమాటాని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ టమాటాని యాడ్ చేసిన తర్వాత ఈ టమాటా మగ్గే వరకు అయితే మనం ఉంచుకోవాలి. ఈలోగా దాంట్లో సరిపడినంత ఉప్పు, అలాగే చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో బాగా ఇలా మెత్తగా అయ్యే వరకు అయితే మనం వేపుకోవాలి. చూడండి, ఇది ఆల్మోస్ట్ మెత్తగా అయితే మనకి అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం పోహాను అయితే యాడ్ చేసుకుందాం, అటుకులను అయితే యాడ్ చేసుకుందాం. చూడండి ఎంత పొడుగా ఉన్నాయో కదా అటుకులు, ఇలాగే ఉండాలి, మెత్తగా అయిపోయకూడదు, చూసుకోండి జాగ్రత్త. ఇప్పుడే మనం కొత్తిమీరని కూడా యాడ్ చేద్దాం. మనం నూడిల్స్ లైక్ కలుపుతాం కదా, అలాగైతే ఈ పోహాను అయితే కలుపుకోవాలి. ఒకే గెరిటితో కలుపుకుంటే ఇవి మెత్తగా అయిపోతాయి. ఇలాగైతే కలుపుకోవాలి. మనం చిన్నగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగైతే కలిపేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఈ పోహా అయిపోయింది. మనకు నచ్చితే దీంట్లో కొంచెం నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవట్లేదు, మీకు ఇష్టం అనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. ఇదైతే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే మనం సర్వ్ అయితే చేసేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగే అసలైన పోహా అంటే ఇదే. మీరు ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. అలాగే ఈ వీడియోకి నాకు ఒక 10 సబ్స్క్రైబర్స్ అన్న పెరుగుతారు అని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మీ ముందు